నైజాంకి అమ్మ మొగుడు మన మెగా ఫ్యామిలీ అని చెప్పేసి మరొకసారి చిరంజీవి గారు ప్రూవ్ చేశారనమాట. సంక్రాంతి స్పెషల్ మూవీ అయిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి కొత్త సినిమా అయిన మనశంకర్ వరప్రసాద్ గారు భారీ లెవెల్లో రిలీజ్ అయ్యి అన్ని చోట్ల ఎక్సలెంట్ ఓపెనింగ్స్తో ఓరమాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా నైజాం ఏరియాలో సాలిడ్ ఓపెనింగ్ అయితే సొంతం చేసుకుందనమాట. అన్ని చోట్ల మాస్ జాతర అయితే సృష్టించింది. సినిమా నైజాం ప్రీమియర్స్తో ఆల్మోస్ట్ 1.80 కోట్లను అయితే షేర్ని అయితే సొంతం చేసుకుని మొదటి రోజు వచ్చేసరికి ఏ మాత్రం కూడా జోరు తగ్గకుండా మాస్ కుమ్ముడి కుమ్మేసిందని చెప్పాలి. ఇక మొదటి రోజు సినిమా ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సాలిడ్ జోరుగా ఉన్న థియేటర్స్లో రోజంతా కొనసాగించి ఏకంగా 6 కోట్ల పైగా షేర్ మార్క్ని అయితే అందుకోగా ప్రీమియర్స్ డే 1 కలెక్షన్స్తో కలిపి 7.9 కోట్ల రేంజ్లో ఆ షేర్ని అయితే అందుకుందనమాట. జిఎస్టీతో కలిపి ఓవరాల్గా 9.3 కోట్ల రేంజ్లో షేర్ మార్క్ని అయితే దక్కించుకుని సెన్సేషనల్ ర్యాంపేజ్ని బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున చూపించింది. నార్మల్ మండే రోజున ఈ రేంజ్లో కలెక్షన్స్ బేబచ్చం సృష్టించడం ఓ ఎత్తు అయితే టాలీవుడ్లో సీనియర్ హీరోల పరంగా నైజాం ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ని సొంతం చేసుకుని సినిమా సెన్సేషనల్ క్రియేట్ చేయడం మరో విషయం అని చెప్పాలి. ఇది వరకు చిరు నటించిన సైరా 8.1 కోటి, ఆచార్య 7.9 కోట్ల రేంజ్లో వసూళ్లు అందుకుంటే ఇప్పుడు వీటిని రికార్డ్ని బ్రేక్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు మెగాస్టార్ పేరిట సెన్సేషనల్ రికార్డు సొంతం అయ్యేలా ఉందన్నమాట. ఇక ఓవరాల్గా అన్ని చోట్ల మొదటి రోజు అంచనాలు మించిపోతున్నాయి. సంక్రాంతి సీజన్లో సాలిడ్గా వసూలు జాతర సృష్టించడం ఖాయమని చెప్పాలి ఈ లెవెల్లో పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే.